పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ చూస్తా ఉంటే ఇటీవల కాలంలో రకరకాలుగా మాట్లాడుతున్నారు. నిన్న అధ్యక్ష మీరు చూస్తే ఈ హౌస్లో ఇంత మునుపు కూడా కోర్టులో వేశారు. వాసిరెడ్డి శ్రీనివాస్ అయితే కోర్టులో వేసి అదే మరిగా ఈ రిట్ పిటిషన్ వేసిన తర్వాత వాళ్ళు ఇష్ట ప్రకారం చేస్తే చాలా వీళ్ళు చెప్పినట్టన్నీ కూడా అక్కడ పెట్టారు. వీళ్ళు చెప్పిన ఆరోపణలను పెడితే కోర్టులో చాలా స్పష్టంగా మాట్లాడుతూ వీళ్ళు చెప్పింది టెండర్ with premium up to 5% excess over ECB will be accepted and payments will be made according as per the conditions of the contract ani ade mari B lo tender with premium above 5% excess over IBM also will be accepted subject to the condition that payments will be restricted up to 5% excess of work done ani ilanti anni betti inka last ku vachche kondiki ekku double icharani lekapothe ekku quantity chupincharani ధరలు ఎక్కువ ఇచ్చారని రకరకాలుగా చెప్తే కడాన హైకోర్టు అన్ని తర్వాత చాలా స్పష్టంగా మీరు చెప్పిందంతా కరెక్ట్ కాదని మొత్తం కొట్టేశారంటే మళ్లీ వచ్చి అదే ఆరోపణలు ఇక్కడ చెప్పారంటే వాళ్ళు ఏమన్నా అంటే ఏమి సమాధానం చెప్పాలో నాకైతే వాళ్ళ గురించి అర్థం కావడం లేదు. ఒకసారి కదా అధ్యక్ష పోలవరం పైన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్లారు. వేరే రాష్ట్రాలను రెచ్చగొట్టారు. అదే సమయంలో పట్టిసీమ పైన ల్యాండ్ అక్కడ రైతులు రెచ్చగొట్టారు. పట్టిసీమ ప్రాజెక్టు వచ్చినప్పుడు అధ్యక్ష ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ రైతు సంఘం నాయకులు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాకి వెళ్లి ఈ నీళ్లని రాయలసీమ తీసుకెళ్లిపోతున్నారు, ఈ ప్రాంతం ఎడారిగా మారిపోతుంది, మీరు ఆలోచించమంటే ఆ రోజు ఇక్కడ ఎమ్మెల్యేస్ అందరూ చెప్తే ఒక్క మాట మా ఎమ్మెల్యేలను చెప్పడం, మొదటి రైట్ ఎప్పుడు గోదావరికే ఉంటుంది, నీళ్లు లేకపోతే ఒక్క డ్రాప్ కూడా ఇక్కడ నుంచి తీసుకుపోయే అవకాశం ఉండదు, 2 పంటలకు ఇచ్చిన తర్వాత మిగిలిన వాటర్ని రాయలసీమకి ఇస్తామంటే వాళ్ళని చీకొట్టే పరిస్థితి వచ్చారు. ఈ రాష్ట్రంలో నీళ్లు ఇవ్వడానికి కూడా ఇక్కడ నీళ్లు ఉన్నప్పుడు ఆ నీళ్లు తీసిపోయి అక్కడ ఇవ్వడానికి కనీసం ఆ మాత్రం ఆలోచించకుండా వీళ్ళు చేశారంటే ఎంత దుర్మార్గమో మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా దేశ రాజకీయాలు వేరే, అభివృద్ధి వేరే. నిన్నటి వరకు బీజేపీ బాగున్నారు, ఇక్కడ మాట్లాడలేదు. ఈ రోజు ఉన్న పడంగానే పట్టిసీమలో వీళ్ళకి అవినీతి కనపడింది. సిఏజీ రిపోర్ట్ చెప్తున్నారు. నేను అడుగుతున్నాను, ఈరోజు సిఏజీ ఎన్నో రిపోర్ట్లు ఇస్తున్నారు మీ గవర్నమెంట్ పైన, కేంద్రం పైన, మీరు అన్నిటిపైన సిబిఐ ఎంక్వైరీ వేస్తారని అడుగుతున్నా. అదే మరిగా కోర్టుకు కూడా పోయారు. కోర్టుకు పోయిన తర్వాత కూడా మళ్ళీ పదే పదే మీరు ఆరోపణ చేస్తున్నారంటే ఇది ఎక్కడ రాజకీయం అని అడుగుతున్నా. ఈరోజు పట్టిసీమ రాకూడదు, పట్టిసీమ పనిచేయకూడదు, పురుషోత్తపట్నం రావడానికి వీల్లేదు, పోలవరం జరగకూడదు. వీళ్ళ ఉద్దేశం ఇప్పటికి మీరు చూస్తే 16 ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తాదని అంటున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేను ఈ సభ ద్వారా ఒకటే వీళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎక్కడైనా ఈ 16 ప్రాజెక్టులో చేసిన ప్రగతి ఒకసారి చూసిన తర్వాత మీరు రాష్ట్ర ప్రయోజనాలు ఆకాంక్షించే వ్యక్తులైతే ఇప్పటికైనా గమ్మునుండాలి. ఇంకా కూడా మీరు మాట్లాడతారంటే మీ ఉద్దేశాలు ప్రజలు అర్థం చేసుకుని ఇలాంటి నాయకులను చీకొట్టే పరిస్థితి రావాలి.